మారదంటానికి. మరి నేనెవరన్నా అంటే అమ్మగాలు అన్నారు. అమ్మగాలేమిట్రా నా పేరు కౌసల్యే కదా అంటే ఆ బాలరాముడు ఏడుపు మొదలుపెట్టాడట. ఎందుకనంటే అమ్మ అనేటువంటి పదం ఏకం చేస్తుంది, జీవుణ్ణి దేవుణ్ణి దగ్గర చేసేటువంటి పదం. ఆ రకంగా ఆ ఏడుపు ద్వారా బాలరాముడు మన లోకానికి కూడా సందేశం ఇస్తున్నాడు, అమ్మని గౌరవించండి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. బాల అనగానే మనకు ఒక మహామంత్రం జ్ఞాపకం వస్తుంది. ఐం క్లీం సౌ అంటూ ఉంటాం. బాల త్రిపుర సుందరి అమ్మవారు జ్ఞాపకం వస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని బాలాజీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. తెలుగువారమైన మనకందరికీ కూడా కాశీ క్షేత్రం ఎంత దర్శనీయమో రామేశ్వరం కూడా అంతే దర్శనీయం. కనుకనే మన అందరి సంకల్పాలకు ప్రతీకాత్మకంగా నిన్నటి రోజున భారత ప్రధాని రామేశ్వరంలో ఆ రాముడిని మనసులో నిలుపుకొని ఈశ్వర ధ్యానం చేసి ఈశ్వరారాధన చేసి ఆ రాముడిని మనసులోనే నిలుపుకొని నేడు అయోధ్యను సందర్శించిన శుభతరుణాన్ని మనసులో పెట్టుకొని ఒకనాటి కాలంలో కాశీ రామేశ్వరం అని ఎలా తిరిగేవారమో అలాగే ఇక నుంచి అయోధ్య తిరుమల అనేటటువంటి సంకల్పానికి కూడా శ్రీకారం చుడదాం. అంజనాద్రి మనం హంపి క్షేత్రంలో చూడగలుగుతున్నాం. భద్రాచలం రామనివాసం, ఒంటిమిట్ట హనుమంతుడు లేని రామాలయం జాంబవంతుడు నిర్మించినది. మన వీధిలో మన గ్రామంలో కూడా హనుమదాలయం. పారిజాత తరుమూల వాసనం ఎత్ర ఎత్ర ఆ రామచంద్రమూర్తిని భావయామి పవమాన నందనం. పవమానసుతుడు ఆంజనేయుడేనా మనం కూడా అవుతున్నాం. మన మనస్సులలో కూడా ఉన్నది ఆ గాలి పవమానమే కనుక గాలి కారణంగానే మనం బ్రతికి ఉన్నాం. మన మనసులో కూడా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి రాముడిగా మనం గుర్తించగలిగితే ఆత్మారాముడు ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ ఆలోచనలతో బాలరాముడి దర్శనం చేసుకుందాం. మన మనస్సులో రామస్వరూపాన్ని సుప్రతిష్ఠితం చేసుకుందాం. ఆడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు శ్రీరామ కథామృతం అని చెప్పి ఒక గొప్ప కావ్యం రాశారు. అందులో బాలరాముణ్ణి వర్ణన చేస్తూ క్షీరాబ్దిశయనుడి చిన్ని పాపడటంచు పాలబుగ్గల హొయల్ బయలుపరిచే అంటారు. ఎందుకంటే మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి ఆ శ్రీరాముడు కనుక ఆయన పాలబుగ్గలు ఇదిగో నేను పాల సముద్రపు వాసిని సుమా అని తెలియచేయటానికి అంత ధవలంగా ఉన్నాయి, అంత మెత్తగా ఉన్నాయి, అంత మృదువుగా ఉన్నాయి అంటాడు. అలాగే పాము మీద పడుకొని ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం అంత మెత్తగా ఉన్నది అని చెప్తాడు. ఈ రకంగానే రామచరిత మానస్సులో ఆశ్చర్య రామాయణంలో అద్భుత రామాయణంలో ఆ బాలరాముణ్ణి తనివి తీరా వర్ణించారు తులసీదాసు మొదలైనటువంటి మహాకవులు. పెరుగు తింటూ బాలరాముడు పెరుగు మూతికి మూసుకొని అటు ఇటు పరిగెత్తాడు అంటాడు రామచరిత మానస్సులో. అలాగే ఆశ్చర్య రామాయణంలో చెక్కిలాలు తింటూ కాకబుసుండు అనేటువంటి రాక్షసుడి కంటపడ్డాడు అంటాడు. ఏంటి అప్పుడు కాకబుసుండుడికి అనుమానం వచ్చిందట, ఇదేమిటి ఈయనంత పరమాత్మ అంటున్నారు, ఈయనేమిటో ఇలా చెక్కిలాలు తింటూ కూర్చున్నాడు ఏమిటి, ఈ నిజమా కాదా పరీక్ష చేద్దామని అనుకున్నట్ట. అలా పరీక్ష చేయగా ఎక్కడ చూసినా సరే ఎంత దూరం అతను పరిగెత్తినా సరే ఆ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగి అయ్యా సర్వత్రా నిన్ను దర్శనం చేద్దామని ఈ పాపిని ఈ రకంగా చేశాను నన్ను క్షమించంటే అప్పుడు ఆశీర్వదించేట ఆ మహానుభావుడు ఆ బాలరాముడు. అదుగో దగ్గరగా మన హృదయాల దగ్గరగా వస్తున్నాడు. ఎంత నిర్మలమైనటువంటి కన్నులు స్వామి నీవి, అలాగే నిన్ను అలాగే చూస్తూ పరవశించిపోయి ఉండాలనిపిస్తోందయ్యా. అంత అద్భుతమైనటువంటి అవకాశం కలిగించినటువంటి యాదగిరి మంచి పదం వినియోగించారు మీరు. నిన్నిలాగే చూస్తూ ఉంటే మనస్సు లాగేసే నీ చూపులలో మేమంతా నీ వైపు లాగబడిపోతున్నాం స్వామి అన్నట్టుగా ఆ శబ్దాన్ని మనం స్మరించుకోవచ్చు. స్వామి అనగానే అయోధ్య అనుకుంటున్నాం. స్వామి పుట్టకంటే పూర్వమే ఉన్న నగరం అయోధ్య. భారతీయులందరికీ మోక్షదాయకంగా 7 మహానగరాలు ఉన్నవి.